హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను వచ్చేసి వరలక్ష్మి వ్రతం చాలా బాగా అయితే చేసుకున్నానండి. నా మ్యారేజ్ అయ్యాక ఇప్పుడే ఇలా చేసుకోవడం. ఇంకా మీరైతే ఎలా చేసుకున్నారు? వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఇయర్ అయితే అమ్మకు బాగాలేదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. అప్పుడైతే అసలు పూజ అనేది చేసుకోలేదు. సెకండ్ ఇయర్ వచ్చేసి మా పాపని ప్రెగ్నెంట్తో ఉన్నాను. ఇంకా థర్డ్ ఇయర్ వచ్చేసి నాకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియదు అసలు. ఇంకా పాపతో వల్ల కాదని చెప్పేసి ఇంట్లో డైలీ పూజ చేసుకున్నట్టే చేసుకున్నాను అమ్మవారికి. ఇంకా 4వ సంవత్సరం వచ్చేసి మా బాబు డెలివరీ అయితే అయ్యున్నాను. మా బాబు పుట్టారు, అప్పటికి 1 మంత్ అవుతుంది. ఇంకా పూజ అయితే ఏం చేసుకోలేదు. ఈరైతే మంచిగా చాలా బాగా అయితే చేసుకున్నాను. నాకైతే బాగా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది అలా చేసుకోవడం. నాకు వచ్చినట్టుగా మంచిగా సింపుల్గా అయితే చేసుకున్నాను. కలశం అయితే పెట్టలేదు, కలశం లేకుండా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. అలాగే కలశం వచ్చేసి ఎవరైనా పెట్టుకోవచ్చంట, ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఇప్పటికైతే నేను కలశం లేకుండా అయితే చేశాను. ఇంక ముగ్గు అయితే పెట్టేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళేసి నా దగ్గర లేనివన్నీ తెచ్చుకున్నానండి. పూజ సామాగ్రి కొన్ని, అమ్మవారికి నైవేద్యం చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా తెచ్చుకొని ఇంకా వెంటనే పూజ అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అన్ని నైట్ తెచ్చి పెట్టుకుంటే చాలా బాగుండేది. ఇంక వర్షం వల్ల తెచ్చుకోలేకపోయాను. ఇంకా వెళ్తే ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి. ఆ రోజు పూజ కొంచెం లేట్ అయినా పర్లేదంట, కొంచెం లేట్ అవుతుందంట అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ చేసి పెట్టేసరికి. నాకు కూడా అలానే లేట్ అయింది, కానీ మధ్యాహ్నం లోపు అయితే కంప్లీట్ అయితే చేశాను పూజ. ఇంక ఇక్కడ వచ్చేసి పులిహార అయితే చేస్తున్నాను. అమ్మవారికి 7 నైవేద్యాలు అయితే చేసి పెట్టానండి ఆ రోజు. ఇంకా పులిహార, పొంగలన్నం, రవ్వ కేసరి, వడపప్పు, పానకం అలా అయితే చేసి పెట్టాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చేసి పిల్లల్ని అయితే ఆడించుకుంటున్నారు. ఇంకా నేనైతే అమ్మవారికి నైవేద్యాలు అయితే చేస్తున్నానండి. ఇంకా అక్కడ వచ్చేసి పొంగలన్నం అయితే కంప్లీట్ అయిందండి. రవ్వ కేసరి కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా నేను బెల్లంకి పానకం చేయడానికి బెల్లానికి కూడా తరిగైతే పెట్టుకున్నాను. మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేశారండి. అవన్నీ బెల్లం తరగడం అన్నీ మా హస్బెండే చేశారు, పిల్లలను చూసుకుంటా. ఇంకా మా వారు అయితే మంచిగా సపోర్ట్ అయితే చేస్తారండి అన్నిటికీ. మా పిల్లలను కూడా మంచిగా అయితే ఆడిపించుకుంటారు. ఆయన సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం కదా. ఇంకా అలాగైతే సపోర్ట్ అయితే చేస్తారండి. పూజ రోజు అయితే మంచిగా ఇంట్లో పనులు కూడా అన్నీ నాకు హెల్ప్ చేస్తారు. పూజ చేయడం అంటే కూడా మా హస్బెండ్కి బాగా ఇష్టము. మంచిగా అయితే పూజ చేసుకుంటారండి. ఆయన కూడా డైలీ ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఆయనే పూజ అయితే చేస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారి ఫోటో ఇంకా అక్కడ ముగ్గు వేసి బియ్యం పోసేసి పీటకు అయితే పెడుతున్నానండి. అమ్మవారి ఫోటో పెట్టేసి ఇంకా పక్కన అమ్మవారు ఉంటే అయ్యగారి ఫోటో కూడా ఉండాలంటారు కదా. ఇంకా వెంకటేశ్వర స్వామి వారిని కూడా పెట్టేసి ఇంకా ఉప్పు దీపం పెట్టేసి పసుపుతో వినాయకుడిని అయితే చేశానండి. ఇంకా ఆవు నెయ్యి పెట్టేసి ఆవు నెయ్యి పెట్టి దీపం అయితే పెట్టాను. వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నాను. అక్షింతలు, పసుపు, కుంకుమ అవన్నీ వేసి పూజ అయితే చేస్తున్నానండి. తర్వాత ఇంకా అమ్మవారికి, అయ్యగారికి అలాగైతే పూజ అయితే చేశాను. నాకు తెలిసిన వాటికి అయితే మంచిగా అయితే చేసుకున్నానండి. ఏ పొరపాట్లు అయితే లేవు అనుకున్నాను. తెలిసిన వాటికి అయితే మంచిగా చేసుకున్నాను. ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించని చెప్పేసి అమ్మవారికి అయితే దండం అయితే పెట్టుకున్నానండి. అలాగ పెట్టుకొని పూజ అయితే అలాగా కంప్లీట్ అయితే చేశాను. నేను ఎప్పుడు పూజ చేసినా కానీ తెలిసి తెలియక చేసిన పూజలో చేసిన తప్పులను క్షమించమనేసి ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక అమ్మవారిని అయితే అడుగుతాను. నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేను ఏమన్నా పూజలో తెలిసి తెలియక చేసిన తప్పులుంటే క్షమించమ్మా అని అడగటం చిన్నప్పటి నుంచి అయితే అలవాటు. ఇంకా పూజలో ఏమన్నా తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు ఏమన్నా ఉన్నా కానీ మనసు ప్రశాంతంగానే అనిపించిద్ది నాకు అలా అడిగితే. ఇంకా వచ్చేసి మా పాప, మా బాబు, మా హస్బెండ్ అందరం కలిసి అయితే పూజలు అయితే కూర్చొని పూజ అయితే మంచిగా అయితే చేసుకున్నామండి. ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక మా కింద వాళ్ళు అయితే పసుపు కుంకుమకి అయితే పిలిచారు. ఇంకా అయితే వెళ్ళేసి తాంబూలం అయితే తీసుకొని వచ్చాను. అక్కడ వచ్చేసి తాంబూలంలో ఏం పెట్టినా 2 అయితే పెడతారండి. మంచిగా అయితే ఉంటుంది, అసలు చాలా బాగా అనిపించిద్ది. వాళ్ళ అమ్మవారిని అయితే బాగా అలంకరించారండి. చాలా బాగా అయితే చేసుకున్నారు. నాకు కూడా అలాగా చేసుకునే అదృష్టాన్ని కలిగించనేసి అని కోరుకున్నాను అమ్మవారిని. చాలా బాగా అనిపించింది. ఇద్దరు బాగా మంచిగా అయితే చేశారండి. అయితే వెళ్ళేసి తాంబూలం అయితే తీసుకుని వచ్చాను. నేను కూడా అయితే తాంబూలాలు అయితే అక్కడ ఇచ్చానండి. అవైతే ఇంకా వీడియో అయితే తీయలేదు. మా పాపకు కూడా ఇచ్చాను, అవైతే తీసాను ఇంకా పాపకి ఇచ్చేది.
ఇంకా అట్లా అయితే వరలక్ష్మి వ్రతం ఆ రోజైతే నేను వరలక్ష్మి వ్రతం అయితే అలా అయితే చేసుకున్నానండి. ఇంకొచ్చేసి అక్కడ అమ్మవారికి తాంబూలం అయితే పెడుతున్నాను. 2 ఆకులు, 2 పండ్లు, 2 వక్కలు, 2 పువ్వులు, 2 గాజులు, 2 వెండి ఖర్జూరాలు వేసి 2 జాకెట్ ముక్కలు అయితే పెట్టేసి అమ్మవారికి అయితే తాంబూలం అయితే పెట్టానండి. శారీ తీసుకొద్దాం అనుకున్నా, నాకైతే ఇంకా ఆ రోజు కుదరలేదండి. ముందు రోజే తెచ్చి పెట్టుకుంటే బాగుండేది. మా హస్బెండ్కి కుదరపోవటం వల్ల నేనైతే తీసుకురాలేకపోయాను. నాకు అక్కడ కొంచెం బాధ అనిపించింది అమ్మవారికి శారీ పెట్టలేకపోయినందుకు. ఇంకా అక్కడైతే ఇంక జాకెట్ ముక్కలు పెట్టేసి అమ్మవారికి తాంబూలం అయితే పెట్టానండి. ఉన్న దాంట్లోనే సంతోషం, ఉన్న దాంట్లోనే మంచిగా భక్తిగా చేసుకుంటే చాలు పూజ అనేసి ఇంకా నాకైతే అట్లా అనిపించింది. నాకున్న దాంట్లో అయితే నేను పెట్టేసి అయితే మంచిగా అయితే చేశానండి. ఇంకా అమ్మవారికి నైవేద్యాలన్నీ పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంక లాస్ట్‌గా హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా ఆ రోజు అలాగైతే పూజ అయితే చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతాన్ని నేనైతే. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో అయితే చెప్పండి. ఇంక ఇక్కడొచ్చేసి మా పాప, మా బాబు అమ్మవారికి దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా ఆ రోజైతే మా పాప అమ్మవారి దగ్గరికెళ్ళేసి పదే పదే దండమైతే పెట్టుకుంటా ఉన్నాడు. ఇంక గుర్తొచ్చినప్పుడల్లా వెళ్తున్నాడు, దండం పెట్టేసుకొని వస్తున్నాడు. మేమైతే ఇంక ఒక చాట ఉన్నా కానీ వాడు ఎళ్ళేసి అమ్మవారి దగ్గరికెళ్ళేసి దండం పెట్టుకుంటా ఉన్నాడు. నాకైతే ఆ రోజు భలే అనిపించింది. ఇంకా పిల్లలు ఏమన్నా కొత్తగా అలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉండిద్ది కదా! ఇంకా అలాగే వాడు అలా చేస్తుంటే నాకైతే భలే సంతోషంగా అనిపించింది. ఎళ్ళేసి అమ్మవారి దగ్గరికెళ్ళేసి దండం పెట్టుకోవడం, ఇంకా అక్కడ అమ్మవారికి పెట్టిన గారెలు అవి ఉంటే నైవేద్యంగా తీసుకొని వస్తూ ఉన్నాడు. చేసి మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ అయితే దండం అయితే పెట్టుకొని వస్తూ ఉన్నాడు. అలా అయితే చేశాడు. ఇంకా ఆ రోజు సాయంత్రం వరకు అలానే చేస్తూ ఉన్నాడు. ఇంకొచ్చేసి ఇంక మా పాపకైతే అక్కడ కాళ్ళకి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి గంధం పెట్టేసి మా పాపకు కూడా తాంబూలం అయితే ఇచ్చాను. మళ్ళీ మా పాపకి తాంబూలం ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా చిన్న మహాలక్ష్మి, చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఇంకా ఆ రోజైతే అమ్మవారి లాగైతే మా పాపకైతే తాంబూలం అయితే ఇచ్చాను. మా పాప కూడా ఇంక అందరికి ఇస్తుంటే చూసిందిగా, ఇంకా మంచిగా అయితే తాంబూలం అయితే అందుకుంది. ఇంక ఇక అమ్మవారు వచ్చేసి మా కింద వాళ్ళ ఇంట్లో అమ్మవారు మంచిగా అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. అమ్మవారికి అలంకరణ కానీ వెనక డెకరేషన్ కానీ చాలా మంచిగా అయితే చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన తాంబూలం అండి అవి. ఇంకా అలాగా ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళ అమ్మవారికి అయితే ఆ రోజైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నారు. అలాగే మీరు ఎలాగ చేసుకున్నారో నాకు కామెంట్లు అయితే నాకు కూడా చెప్పండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఊరు వెళ్ళడానికి అయితే బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. ఊరు వచ్చేసి ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి బస్ కోసం అయితే వచ్చామండి. ఇంకా బస్ అనేది చాలా లేట్గా అయితే వచ్చింది. మా హస్బెండ్ పిల్లలు నన్ను బస్సు ఎక్కిచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికైతే వెళ్ళారు. ఇంకా మా పిల్లలు అయితే చూస్తూనే ఉన్నారు. 12 వరకు నిద్ర అయితే పోలేదు. కానీ నన్నైతే ఇబ్బంది అయితే పెట్టలేదండి. చూస్తా సైలెంట్‌గానే అయితే ఉన్నారు. తర్వాత ఇంకా 12కి అలాగా నిద్రపోయారు. ఇంకా మా పాప అయితే మళ్ళీ బస్సు దిగే వరకు నిద్ర అయితే లెగవలేదు. మా పాప అయితే నషబెట అలాగొచ్చాకైతే నిద్ర లేచింది. లేచి ఇంకా ఆచి వెళ్తున్నాను, ఎవరు ఆచి వెళ్తున్నావు అమ్మ, ఆచి వెళ్తున్నాను అని చెప్పేసి నాతో మాట్లాడుతూ అడుగుతా ఉంది. చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతుంది, హ్యాపీగా. ఇంక లింగంపల్లి నుంచి చిలుకలూరుపేట వరకు జర్నీ అయితే అలా అయిందండి. చిలుకలూరుపేటలో మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలాగే రాఖీ పండుగ కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈలోగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.